తెలంగాణ డీజీపీ ఆఫీస్కు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వచ్చారు. డీజీపీ సివి ఆనంద్ని కలిసి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిసిన అంశంపై నాగేశ్వర్ వివాదాస్పద విశ్లేషణ చేశారు. దీంతో ఆయనపై జనసేన శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఆఫీస్కు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావడం ఆసక్తిగా మారింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు లైవ్ ద్వారా మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ చందు. కాసేపటి క్రితమే తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ని కలవడానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు డీజీపీ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే ఇటీవల కాలంలోనే అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సంభాషణ ఉద్దేశిస్తూ కూడా ఆయన రాజకీయంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు అటు రెండు రాష్ట్రాల్లో కూడా దుమారం రేపాయని చెప్పవచ్చు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి అటు పవన్ కళ్యాణ్ పైన బురద చల్లుతున్నారంటూ కూడా జనసేన నాయకులంతా కూడా ఖచ్చితంగా ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కూడా వారంతా కూడా ఆయన పైన జనసేన నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన అయితే ఏపీలో కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన నేపథ్యంలో కూడా ఏపీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ఈరోజు ఉదయం ఆయన ఇంటికి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు కొంత రాజకీయంగా ఈ యొక్క తెలంగాణకు సంబంధించి నేతలు కొంత రాజకీయ నేతలు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా కొంత తెలంగాణలో కూడా కొంత రాజకీయ నాయకులు ఈ తెలంగాణ రాజకీయ పురుమనుకుందని చెప్పవచ్చు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాసేపటి క్రితమే డీజీపీ ఆనంద్ని కలవడానికి అయితే రావడం జరిగింది. అయితే వచ్చి ఇప్పటికే అటు జనసేన నాయకులు ఇప్పటికే అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో మీ ఇంటిని ముట్టడిస్తాం, ఖచ్చితంగా మీ ఇంటి ముందుకు ధర్నా చేస్తాం అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయన ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చి నాకు ఖచ్చితంగా భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు ఏపీ పోలీసులు కూడా ఈరోజు ఆయనకు ఈ యొక్క పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన నాయకులు పెట్టిన కేసు దృష్ట్యా ఏపీ పోలీసులు కూడా ఆయనకు నోటీసులు జారీ చేయడానికి అయితే ఆయన నివాసానికి వచ్చిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అటు తెలంగాణ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తూ అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అటు ఏపీ పోలీసులు కూడా ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ఆయన ఇంటికి వచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఇటు రాజకీయ రంగు పులుముకుందని చెప్పవచ్చు. తెలంగాణలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేసే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమంటూ కూడా తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఈ యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలంటూ కూడా జనసేన నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారంటూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొంత మార్నింగ్ నుండి కూడా ఇప్పటివరకు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తారంటూ కూడా వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయన కాసేపటి క్రితమే తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారిని కలవడానికి డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీనిపైన ఏ విధంగా లోపల ఆయనను కలిసి ఈ యొక్క పూర్తి వివరాలు అంటే దీనికి సంబంధించి వారం రోజులుగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ నేపథ్యం, అదేవిధంగా జనసేన నాయకులు ఇంటికి వచ్చి ముట్టడిస్తామని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో చెప్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు డీజీపీ ఆనంద్ని కలవడం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో ఆయన బయటకు వచ్చి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉంది. లోపల అసలు చర్చ ఏం జరిగింది, ఎందుకోసం డీజీపీ ఆఫీస్కి వచ్చారనే దానిపైన ఆయన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అయితే డీజీపీ ఈరోజు మార్నింగ్ నుండి అటు ఏపీ పోలీసులు ఆయన ఇంటికి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆయనకు రక్షణ భద్రత కల్పిస్తున్నామంటూ కూడా కొంతమంది పోలీసులు అక్కడ ఉన్న నేపథ్యంలో కూడా కొంత ఆసక్తికరంగా మారిన విషయం అయితే మారిన పరిస్థితి అయితే ఉంది. కాసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి పూర్తి